Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Hare Krishna, Krishna Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Jai Jagannath, Jaya Baladeva, Subhadra Jaya Sudasana, Jaya Jagannath, Jaya Baladeva, Subhadra Jaya Sudasana, Jaya Gauranitai, Jaya Gauranitai, Gauranitai, Jaya Gauranitai, Jaya Gauranitai, Jaya Gauranitai, Gauranitai, Jaya Gauranitai, Jai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol, Jai Gaura Hari Bol, Hari Bol, Hari प्रसादाद भगवत् प्रसाद यस्य प्रसादात् नगति कुतोऽपि ध्यायं स्तुवन्तस्याय शत्रुसन्ध्यां वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गादीनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामृतम् वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्वसे नमः भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि ओम तत्सत्
శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ స్వామి, శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ బలదేవ స్వామి, శ్రీ సుభద్రమయ్య, శ్రీల గురుదేవులు, శ్రీల ప్రభుపాదుల వారు, అలాగే అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల పూజ్యపాద్ చారుదాస్ ప్రభు, పూజ్యపాద్ రామానుదాస్ ప్రభు, అలాగే తిరుపతి భక్త బృందం అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల అత్యంత పవిత్రమైన ఈ కాశీ క్షేత్రంలో ఇప్పుడు మనం ఉన్నామండి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఎలా తీర్థయాత్ర చేయాలి, తీర్థయాత్రలో ఏ విధంగా నియమాల్ని పాటించాలి, అసలు తీర్థయాత్ర ఎందుకు చేస్తాం, అసలు తీర్థయాత్ర అంటే ఏంటి, తీర్థయాత్ర జీవితంలో చేయాలా చేయకూడదా, చేస్తే ఎలా చేయాలి. నా తీర్థ పద సేవాయై జీవన్నపి మృతోపి సహా. చతుర్థ స్కందంలో, శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందంలో శ్రీ దేవహూతి మాత అంటున్నారు, నా తీర్థ పద సేవాయై జీవన్నపి మృతోహి సహా. ఎవరైతే జీవితంలో మనుష్య జన్మ తీసుకొని కూడా, ఎవరైతే జీవితంలో మనుష్య జన్మ తీసుకొని కూడా ఒక్కసారి కూడా తీర్థయాత్ర చేయరు, ఒక్కసారి కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపరు, ఒక్కసారి కూడా ఇటువంటి క్షేత్రాన్ని దర్శించరు, వారు జీవన్నపి మృతోహిస, బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితోటి సమానము. బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితోటి సమానం. ఎవరైతే కాళ్ళు చేతులు ముఖం నోరు అంటే మనుష్య జన్మ తీసుకొని కూడా తీర్థయాత్ర చెయ్యరో వారు బ్రతికుండి కూడా చనిపోయిన వారితోటి సమానం. కనుక జీవితంలో కనీసం ఒక్కసారైనా సరే భగవంతుడికి భక్తులకి సంబంధించిన ఇటువంటి తీర్థాలని తమ కళ్ళతోటి ఎవరైతే దర్శించారో, ఈ పాదాలతోటి ఎవరైతే ఈ క్షేత్రాలని ప్రదర్శించారో, పరిక్రమ చేయరో, ఈ చేతులతోటి ఇటువంటి ధామాలకి ఎవరైతే సేవ చేయరో, జీవన్నపి మృతోహిస, బ్రతికుండి కూడా చచ్చిన వారితోటి సమానం. కనుక మనుష్య జన్మ తీసుకున్న ప్రతి వారు కూడా తమ జీవితంలో ఏదో ఒక రోజు ఇటువంటి క్షేత్రాలని తప్పకుండా దర్శించాలి. మళ్ళీ వస్తున్నారంటే ఇంకా భాగ్యం, కనీసం ఒకసారి అయినా సరే. ఇప్పుడు ప్రస్తుతం మనం కాశీ క్షేత్రంలో ఉన్నాం. క్షేత్రాణాం సర్వేషాం కాశీ యనుత్తమం. ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి భరతవర్షంలో, మొత్తం అన్ని క్షేత్రాలలో కాశీ యనుత్తమం, సర్వోత్తమైనది. ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి భరతవర్షంలో, అన్నిట్లోకెల్లా కాశీ సర్వోత్తమైనది అని శాస్త్రంలో చెప్పబడింది. ఇంకా ఏంటి, నిమ్నగానం యథా గంగా, దేవానం అచ్యుతో యథ, వైష్ణవానం యథా శంభు, పురాణం ఇదా తదా. నిమ్నగానం యథా గంగా, ఎన్ని నదులు ఉన్నాయి అన్నిట్లోకెల్లా గంగా సర్వోత్తమైనది. ఇక దేవతల్లో అచ్యుతుడు గోవిందుడు సర్వోత్తమైన వాడు. ఇక వైష్ణవులలో వైష్ణవానం యథాశంభు, శివుడు. ఎంతమంది వైష్ణవులు ఉన్నారు వారిలో అగ్రగణ్యుడు సర్వశ్రేష్ఠుడు శివుడు. అలాగే పురాణాలు ఎన్ని ఉన్నాయి అన్నిట్లో శ్రీమద్ భాగవతం సర్వోత్తమైనది. క్షేత్రాణాం సర్వేషాం కాశీ యనుత్తమం. ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి అన్నిట్లో కాశీ సర్వోత్తమైనది. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము. ప్రత్యేకంగా చూడండి, ఈ కాశీ క్షేత్రానికి తెలుగువారు ఎక్కువగా వస్తుంటారు. మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాము. కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే కాశీని దర్శిస్తే బాగుంటుంది. మరి ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పిల్లలతోటి, కాశీ ఒకసారి దర్శనం చేసి ఈ శరీరం వదిలేస్తే బాగుంటుంది. అన్నీ అయిపోయాయి, పిల్లలు కన్నాను, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాను, ఉద్యోగాలు అన్నీ అయిపోయాయి, బాధ్యతలని, కనీసం జీవితం ఒకసారి కాశీ వెళ్తే బాగుంటుంది అని మనం వింటూ ఉంటాం. అంతెందుకు
ఇంతకుముందు కాలంలో ఆ సమయాల్లో హరే కృష్ణ ఇంతకుముందు సమయాల్లో మనం వింటూ ఉంటాం, కాశీ క్షేత్రానికి వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను రాను, ఇంతటితోటి అయిపోయింది నా పని, అన్ని బాధ్యతలు అయిపోయాయి, ఇక కాశీ క్షేత్రానికి వెళ్తున్నాను, ఇక తిరిగి వచ్చే మార్గమే లేదు అన్నట్లుగా. అంటే ఆ సమయాల్లో అప్పుడు అటువంటి పరిస్థితులు ఉండేవి. అడవి మార్గాల్లో వెళ్ళేవారు. ఈ లోపల కాశీ వెళ్ళే లోపల ఏ పులో సింహము తినేసేది, అయిపోయేది. మరి ఇప్పుడు ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కాదు, అన్నీ బాగున్నాయి. అడవుల్లో ఏంటి, మరి రోడ్లు, మరి రైల్లో వస్తుంటారు, ఎయిర్పోర్ట్లో వస్తుంటారు. సో ఇబ్బంది ఏం లేదు. మరి కాశీలో క్షేమంగా దర్శించి తిరిగి వెళ్ళగలరు అందరూ కూడా. కనుక జీవితంలో మొట్టమొదటిసారిగా లేకపోతే రెండోసారి మూడోసారి వచ్చున్నాం కాశీ క్షేత్రానికి. ఇక స్వామిని ఈ తీర్థయాత్ర ఎలా చేయాలి? ఇంతకుముందు మనం ఇంట్లోలాగా మరి ఏది పడితే అది తినకూడదు. కనీసం ఇక్కడ 2 రోజులు 3 రోజులు 4 రోజుల కోసం వచ్చాము. ఒక ఇంద్రియ సంయమం, ఇంద్రియాలని నిగ్రహించి మనము ఇక్కడ ఈ తీర్థాలని దర్శించాలి. మా ఇంట్లో నా రోజుకి 4-5 టీలు కాఫీలు తాగుతున్నాం, మేము ఇక్కడ కూడా తాగేస్తాం. లేకపోతే మాకు ఈ విధంగా టిఫిన్ ఉండేది, ఇక్కడేం లేదు. ఈ 4-5 రోజులు మరి ఇంట్లో లాగా బతకపోతే ఏమి పోతామేంటి? మరి తీర్థయాత్ర చేయడానికి వచ్చామంటే కనీసం ఈ ఇంద్రియాలని సంయమంలో పెట్టుకోవాలి, నియంత్రణలో పెట్టుకోవాలి. అప్పుడే తీర్థయాత్ర సఫలమవుతుంది. ఇక అడుగడుగున ధామంలో మనము ఈ క్షేత్రంలో ధామంలో మనం చూసినట్లయితే అడుగడుగున ఇప్పుడు కాశీ క్షేత్రం అడుగడుగున శివపార్వతులు. ఇక శివుడు అంటున్నారు, ఎవరైతే ఈ క్షేత్రానికి వస్తారో, నా క్షేత్రాన్ని దర్శిస్తారో వారికి తప్పకుండా నేను ముక్తిని ప్రదానం చేస్తాను. నిజానికి ముక్తి తన దగ్గర లేకపోయినా కూడా ముక్తిని ప్రదానం చేస్తున్నారు అంటున్నారు. మరి ఎవరైతే చివరి దశలో కానీ జీవితంలో కానీ ఒకసారి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శిస్తారో వారికి అత్యుత్తమైన ఫలితం ఏంటంటే సర్వోత్తమైన భగవంతుని యొక్క నామము, రామనామము ప్రదానం చేస్తారు శివుడు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారండి మీరు, ఆయనకి ఇష్టమైన వస్తువే మీకు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఆయన మీరు ఏది అడిగినా కూడా మరి ఆయనకి ఇష్టమైన వస్తువుని మీకు ఇవ్వడానికి ఇష్టపడతారు. మీరు ఆయన ఇష్టపడుతున్నారు కాబట్టి. అర్థమవుతుందా? ఆయనకి ఇష్టమైన వస్తువు మీరు అడగలేదనుకోండి, మీకు ఇష్టమైన వస్తువు ఇచ్చేసి మిమ్మల్ని ఇంకా రానివ్వరు. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వస్తువు ఏంటి? శ్రీరామనామం. మరి ఎవరైతే ఈ శివక్షేత్రానికి కాశీక్షేత్రానికి వస్తారో వారు తప్పకుండా రామనామాన్ని పొందుతారు. పొందబట్టే వారు ముక్తిని పొందుతారు. కనుక మనం ఈ క్షేత్రానికి వచ్చాము, ఇంద్రియాలని సమయంలో పెట్టుకోవాలి, నియంత్రణలో పెట్టుకోవాలి. ఇక మనం సాధు సాంగత్యంలో మనము భగవంతుని యొక్క కథల్ని లీలల్ని విన్నప్పుడే మన యొక్క తీర్థయాత్ర సఫలమవుతుంది. ఊరికి ఇక్కడ వచ్చి నేను 4 రోజులు 5 రోజులు ఉన్నాను, ఒక 9 రోజులు ఉన్నాను, ఎందుకంటే నిద్రపోవడానికి వచ్చాను, నిద్రపోయాను, వెళ్ళిపోయాను. మరి ఈ తీర్థయాత్ర ఏంటి? నిద్రపోవడానికి మరి ఎంత దూరం రావాలా ఏంటి? మరి మీ ఇంట్లో నిద్ర పట్టడం లేదా ఏంటి? మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి పరిశ్రమ చేసి 9 రోజులు లేకపోతే 3 రోజులు నిద్రపోయి వెళ్ళిపోవడానికి నిజంగా నిద్రపోవడం ఏంటి? ఇంట్లో నిద్రపోయినట్లు ఇక్కడ నిద్రపోవడం అని కాదు. ప్రతి క్షణం కూడా ఆ యొక్క శివుని యొక్క స్మరణలో, మరి శివుడు ఎవరిని స్మరిస్తున్నారు? భగవంతుని స్మరిస్తున్నారు. ఆ యొక్క భగవంతుడి యొక్క స్మరణలో 3 రోజులు కానీ 9 రోజులు కానీ గడపాలి. అప్పుడే నిజంగా నిద్రపోయినట్లు. నిద్రపోవడం అంటే భౌతిక వస్తువుల నుండి, భౌతిక ప్రపంచం నుండి దూరం కావడం నిద్రపోవడం అంటే. అర్థమవుతుందా? 3 రోజులు కానీ 9 రోజులు కానీ వచ్చి నేను కాశీలో నిద్రపోతానంటే విషయం ఏంటంటే, ఇంతకుముందు నేనైతే ఏ జీవితాన్ని అయితే అనుభవించానో, ఏ విధంగా అయితే బతికానో దాని నుండి దూరం కావడం, దాన్ని నిద్రపోవడం అంటారు. అర్థమవుతుందా? కనుక మనమందరం కూడా ఎంతో భాగ్యవంతులం. ఎంతో భాగ్యం ఉంటే కానీ ఇటువంటి పుణ్యక్షేత్రాలకి మనం రాగలం. ఆ శివుని కృప లేకుండా మనం రాగలమా ఏంటి? మన దగ్గర ఎంతో డబ్బు ఉండొచ్చు, మరి ఎన్నో చోట్ల విహారయాత్రలకు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ తీర్థయాత్ర చేస్తారా ఏంటి? విహారయాత్ర, తీర్థయాత్ర. విహారయాత్ర అంటే ఇంద్రియాలని తృప్తిపరచుకోవడానికి యాత్రలు చేస్తూ ఉంటారు, అది విహారయాత్ర. మనం చేసేది తీర్థయాత్ర. తీర్థయాత్ర అంటే
ఈ తీర్థాల్లో ఎక్కడైతే శివుడు, భగవంతుడు, భక్తులు వీరందరూ కూడా భ్రమణం చేసిన, లీలలు చేసిన ప్రదేశాలు ఇవన్నీ కూడా తీర్థాలు. ఇటువంటి తీర్థాలకు వచ్చినప్పుడు మన పాపం ఎలాగో పోతుంది, ప్రవేశించగానే పాపం పోతుంది, ప్రవేశించగానే మన పాపాలన్నీ పోతాయి. ఈ జన్మ పాపాలు కాదు, అనంత కోటి జన్మల పాపాలు పోతాయి. మరి ఇక్కడ పాపాలు పోయిన తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో అంటే భగవంతుని భక్తిలో ప్రవేశిస్తారు ఎవరైతే కాశీక్షేత్రానికి వస్తారు. నిజమైన కాశీక్షేత్ర ఫలితం ఏంటంటే భక్తిలో ప్రవేశించడం, భగవంతుని భక్తిలో ప్రవేశించడం. అప్పటి వరకు నాకు ధర్మ, అర్థము, కామము, మోక్షం కావాలన్న వాళ్ళు కూడా ఎవరైతే కాశీక్షేత్రానికి వచ్చి శివుని కృప వలన భక్తులైపోతున్నారు. అర్థమవుతుందా? భక్తి కోరుకోవడము సర్వోత్తమైనది. నాకు ధర్మం అక్కర్లేదు, అర్థం అక్కర్లేదు, కామం అక్కర్లేదు, చివరికి మోక్షం కూడా అక్కర్లేదు. స్వామి నీ చరణాలయందు భక్తిని ప్రదానం చేయండి. ఎంత దుర్లభమైనదంటే భక్తి, పెద్ద పెద్ద ఋషిమునులు కూడా ఈ భక్తిని పొందడానికి తమ జీవితాంతము ప్రయత్నించేవారు. అంత దుర్లభమైనది ఈ భక్తి. కనుక అటువంటి దుర్లభమైన ఈ భక్తిని పొందడానికి మనం అందరం వచ్చాము ఇక్కడికి. శివుని కృప వలన మనకి హరిభక్తి లభిస్తే బాగుంటుంది. ఎందుకంటే అది సర్వోత్తమైనది. ఎలా మనుష్య జన్మ దుర్లభమైనది, హరిభక్తి అనేది ఇంకా సుదుర్లభమైనది. కనుక అటువంటి భక్తిని పొందడం ద్వారా మన యొక్క జీవితం సార్థకమవుతుంది. యాత్రలు ఎన్నో చేస్తుంటారండి, కానీ హరిభక్తులతోటి యాత్ర చేయడము సర్వోత్తమైనది. మీరు ఎంతమందితోటి యాత్రలు చేస్తుంటారు? యాత్రలు అనే చూడండి, ఇప్పుడు గేదెలు కాసేవాడు గేదెలను తీసుకెళ్తాడు. వాడికి ఏంది కౌంటింగ్ కావాలి. 10 గేదెలు నేను తీసుకెళ్ళాను, 10 గేదెలు మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి, ఎవరింటికి వాళ్ళకింటికి ఇవ్వాలి. మరి అక్కడ ఏం తింటున్నా ఎలా ఉంటున్నాయి వాడికి అనవసరం. అర్థమవుతుందా? ఇప్పుడు యాత్ర కూడా గేదెలాగా చేస్తే యాత్ర అవుతుంది ఏంటి? ఇప్పుడు యాత్రలు తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళు ఏంటి చూస్తారు, ఎక్కండి దిగండి అంతే. రెండే చెప్తాడు వాడు, ఎక్కండి దిగండి అంతే, తినండి పడుకోండి అంతే, ఇంకేం చెప్పడు వాడు. అది యాత్ర కాదు. అర్థమవుతుందా? హరిభక్తులతోటి చేసే తీర్థయాత్ర నిజమైన తీర్థయాత్ర. కనుక మనం అందరం కూడా ఇక్కడ నుంచి, ఈ రోజు నుంచి ఈ తీర్థయాత్రను ప్రారంభించాము. మరి ఇంట్లోలాగా ఇక్కడ ఉండడానికి ప్రయత్నించకండి. ఇంట్లో నేను ఇలా ఉండేవాడిని, ఇలా తినేవాడిని, ఇలా బ్రతికేవాడిని. మనం తీర్థయాత్రకు వచ్చాము, మనం సమయం, మన ఇంద్రియాలని నియంత్రించుకొని, మరియు మాటల్ని నియంత్రించుకోవాలి, ఇంద్రియాలని నియంత్రించుకోవాలి. అప్పుడే మన యొక్క తీర్థయాత్ర సరైన ఫలితం లభిస్తుంది. మరి ఎవరితోటి కసురుకోకుండా, గొడవ పెట్టుకోకుండా, మరి ఈ 2-3 రోజుల కోసం వచ్చాము. మనం యాత్ర సఫలం చేసుకోవాలి. అంతేగాని నేను ఆ విధంగా ఉండేవాడిని, ఈ విధంగా బతికేవాడిని, మరి ఇక్కడ కూడా నాకు అంత కంఫర్టబుల్ కావాలి అనుకోవడం అది నిజంగా నిజమైన పద్ధతి కాదు. శరీరానికి ఇచ్చే మీ యొక్క ఇంద్రియ తృప్తి అనేది తాత్కాలికమైనది. సరే, సొంత ఇంట్లో ఉంటున్నారు, ఏం తింటున్నారు ఏంటి అది మీ ఇష్టం. అది కానీ ఇప్పుడు యాత్రకు వచ్చాము. ఇప్పుడు ఒక 50 మంది వచ్చామండి. 50 మంది 50 రకాల వ్యక్తులు వచ్చారు. 50 మంది 50 స్వభావాలు కలిగిన వ్యక్తులు వచ్చారు. వారితోటి మనం ఈ 3 రోజులు కానీ ఈ 10 రోజులు కానీ గడుపుతాము. మరి కలిసిమెలిసి మరి ఏదైతే లక్ష్యమో ఆ లక్ష్యాన్ని పొందేదాకా మనం అంతా కలిసి ఉంటే బాగుంటుంది. కనుక గంగలో స్నానం చేస్తాం, విశ్వనాథుని దర్శిస్తాము. ఈ విధంగా మనం ఈ యాత్రని ఆరంభిస్తాము. కనుక క్షేత్రాల్లో సర్వోత్తమైనది ఈ కాశీ క్షేత్రానికి వచ్చాము. కనుక మనం అందరం కూడా కలిసి ఈ యాత్రని సఫలం చేద్దాం. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి కూడా ఆ భక్తులకి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అబ్బా, మా ఇంటి పక్కన వాళ్ళు ఏంటి కాశీ యాత్రకి వెళ్ళిపోయారు, ఎంత మారిపోయారేంటి? ఇంతకుముందు ఆవిడైతే అసలు నోరు తెరిస్తే అసలు అబ్బా ఎంత గొడవ పెట్టుకునేది, ఎంత పశ్చాత్తాలు చెప్పేది. ఇప్పుడు ఏంటో కాశీ క్షేత్రం వెళ్ళేసి బృందావనం దర్శనం చేసి ఇప్పుడు అంతా మారిపోయింది ఆవిడ. అసలు ఆవిడ అప్పుడులా కాదు, బా ఎంత శాంత స్వభావం అయిపోయింది. మరి ఈ మార్పు అనేది మీలో రావాలి. మీ ఇంటి పక్కన వాళ్ళు, వీధిలో వాళ్ళు అసలు గుర్తుపట్ట, అబ్బా యాత్రకి వెళ్ళారంటే అది యాత్ర అని అనిపించుకోవాలి. వాళ్ళకు కూడా యాత్ర చేయాలని అనిపించాలి మిమ్మల్ని చూడగానే. ఈ మార్పు అనేది రావాలి. ఇంత ముందులాగా ఉండకూడదు. యాత్రకు వచ్చిన తర్వాత మార్పు రావడమే నిజానికి తీర్థయాత్ర యొక్క ఫలితము. बोलो काशी विश्वनाथ की जय, श्री जगन्नाथ स्वामी की जय, श्री बलदेव स्वामी की जय, श्री सुभद्रा मैया की जय, श्री गंगा मैया की जय, श्रील गुरुदेव की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नाम संकीर्तन की जय, समवेत भक्त वृंद की जय। गौर प्रेमानंदी गोविंदा गोविंदा गोविंदा।
గోవిందనామ యాత్రని